జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు. మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా గుర్తు చేస్తున్నారు. జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడికి నా స్ట్రైట్ క్వశ్చన్, దమ్ముంటే వీటికి సమాధానం చెప్పు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? ఆయన వారసులు ఎవరు? దీనికి సమాధానం చెప్పండి అచ్చెన్న. పిల్లనిచ్చిన మామ మీద చెప్పులు వేయించింది ఎవరు? దీనికి సమాధానం చెప్పండి అచ్చెన్న. వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కునే అధికారం అనుభవిస్తున్నది ఎవరు? దీనికి సమాధానం చెప్పండి అచ్చెన్న. సొంత మామ చంద్రబాబుకు వ్యతిరేకంగా నా అల్లుడు నాకంటే పెద్ద నటుడు, మీరు నమ్మకండి, నమ్మి మోసపోకండి అని ఎందుకన్నాడు? దీనికి సమాధానం చెప్పండి అచ్చెన్న. ఒకవేళ మామగారు నచ్చకపోతే సొంతంగా పార్టీని ఎందుకు స్థాపించలేదు? దీనికి సమాధానం చెప్పండి అచ్చెన్న. ఇప్పటికీ మామగారు పెట్టిన పార్టీని కొనసాగిస్తూ తన తర్వాత కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేయాలని ఎందుకు ఆరాటపడుతున్నాడు? ఫస్ట్ వీటికి సమాధానం చెప్పు అచ్చెన్నాయుడు. నిజంగా జగన్ గారికి పదవి వ్యామోహం అంటే తన తండ్రి మరణం తర్వాత తానే ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఎందుకు ఒంటరిగా పోరాడతాడు? అధికారం కంటే ప్రజల శ్రేయస్సు ముఖ్యం అని నమ్మి సొంత పార్టీ స్థాపించి సింగల్గా పోటీ చేసి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి తరువాత మళ్ళీ ఒంటరిగా నిలబడి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ పదవి వ్యామోహం ఎవరిదంటావు అచ్చెన్నాయుడు? వీటికి సమాధానం ఉందా?